బేక్ చేస్తే మీకు ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మరి ఉడకబెట్టుకుంటే ఇంకొక ఫ్లేవర్గా ఉంటుంది. సో మరి మీ ఇష్టం అండి, ఎలా కావాలంటే మీరు అలా చేయండి, కానీ తప్పకుండా చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. సో మరి ఇది బేక్ చేసేసుకుంటాను నేను ఒక 20 మినిట్స్ వరకు. 20 to 25 మినిట్స్ ఇది బేక్ చేసేసుకున్నాను ఈ బంగాళదుంపని. సో మరి బేక్ చేసుకున్న తర్వాత చక్కగా వేడిగా ఉంది, జాగ్రత్తగా తీయండి. మరి ఇప్పుడు మనం ఈ బంగాళదుంపని ఉడకబెట్టినట్టే ఉంటుంది, కానీ చెప్పాను కదా ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్గా మనం పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత మెత్తగా మనం మ్యాష్ చేసుకోవాలి ఈ బంగాళదుంపని. మరి ఇందులో క్రీమీ టెక్స్చర్ ఎలా వస్తుంది అంటే, మ్యాష్ చేసిన తర్వాత క్రీమ్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇది నేను మొత్తం పొట్టు తీసేసుకొని మ్యాష్ చేసుకుంటాను. చూడండి, చక్కగా పొట్టు తీసేసుకున్నాను. మరి ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసేసుకొని పొటాటో మ్యాషర్ మీ దగ్గర ఉంటే ఈ పొటాటో మ్యాషర్తోని మ్యాష్ చేసేయండి, లేదంటే గ్రేటర్ ఉంటే గ్రేట్ చేసినా పర్వాలేదు. చూడండి, చక్కగా మ్యాష్ చేసుకుంటున్నాను. ప్లస్ మీరు ఇక్కడ చూస్తే ఎంత పొడిగా ఉంది చూడండి ఈ బంగాళదుంప. అదే మనం నీళ్ళల్లో ఉడకబెట్టినట్టయితే కొంచెం తడిగా ఉంటుంది కదా. సో చూడండి, చాలా డ్రైగా ఉంది. ఇప్పుడు మనం ఈ డ్రైనెస్లో కొంచెం క్రీమ్ కలుపుకుంటే టెక్స్చరే మారిపోతుంది. సో మరి ఇంకాస్త నేను చేయితోని, లేదంటే ఒక వుడెన్ స్పూన్ ఉంటే మీరు ఆ స్పూన్తోనైనా కూడా మొత్తం ఉండలు లేకుండా మనం మ్యాష్ చేసేసేయాలి. అప్పుడే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూడండి, చక్కగా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో చక్కటి స్పైసీనెస్ కోసము మీకు నోటికి తగ్గట్టు మీరు స్పైసెస్ వేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు కొంచెం అంత ఇంటర్నేషనల్ స్టైల్లో ఆలివ్స్ వేసుకుంటున్నాను. ఆలివ్స్ తీసుకొని వీటిని మీరు సన్నగా చాప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. పిజ్జా మీద వేస్తారే ఆలివ్స్ అంటే అవి. సో మీరు ఫ్లేవర్ నచ్చితే మీరు ఈ ఆలివ్స్ వాడుకోవచ్చు. 2 కలర్లో ఆలివ్స్ వేసుకున్నాను, ఫైన్గా చాప్ చేసి. అలాగే ఇందులో కాస్త గరం మసాలా, మనము ఎండుమిరపకాయల ఎప్పుడన్నా పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పొడిని మీరు వాడుకుంటే చాలా చక్కటి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఎండుమిరపకాయల పొడి. సో మరి కొత్తిమీర కూడా చాలా ఎక్కువగా, కాస్త నిమ్మకాయ రసం, ఒక హాఫ్ నిమ్మకాయ వాడితే సరిపోతుంది. ఇందులో పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే వేసుకోండి, ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాము, మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అదే పిల్లలకైతే కొంచెం మీరు పచ్చిమిరపకాయలు తగ్గించవచ్చు. ఇప్పుడు ఒక్కసారి స్పూన్ తీసుకొని మిక్స్ చేద్దాం. ఇలా బేక్ చేసేటప్పుడు మీరు ప్రత్యేకంగా బేక్ చేయాలని ఏం లేదు. ఎప్పుడన్నా మనం కేక్స్ చేస్తాం కదండి, ఆ టైంలో కూడా మీరు కావాలంటే ఒక బంగాళదుంపని బేక్ చేసేసి ఫ్రిడ్జ్లో పడేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకొని ఈ చక్కటి డిష్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, ఇంట్లో మీగడ మిగిలినప్పుడు మీగడని మీరు గ్రైండర్లో వేసుకొని ఇలా క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. సో చూడండి, చక్కటి మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఈ మిక్స్చర్ని మీరు కావాలంటే టేస్ట్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఉడకబెట్టిన బంగాళదుంప అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి మీరు టేస్ట్ చేయొచ్చు. కానీ నేను సాల్ట్ వేయటం మర్చిపోయాను. సో మన టాటా సాల్ట్ కాస్త మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనం ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మీద వేసేసి చీజ్ వేసి బేక్ చేయబోతున్నాము. సో మరి చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో కాస్త కొంచెం మరీ ఎక్కువగా వేసుకోకండి. సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కాస్త ఆలివ్ ఆయిల్, లేదంటే మీరు రెగ్యులర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, వేసుకొని ఫ్రెష్గా గార్లిక్ తరిగి వేసుకుంటే ఈ డిష్కి ఫ్లేవరే మారిపోతుంది. కాస్త ఆలివ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అంటే మా వారికి మాకు చాలా ఇష్టం. ఇలా మీరు చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారు. వెల్లుల్లిపాయలు కూడా మనకి చాలా మంచిది. మరీ ఎక్కువగా వేగనిచ్చాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో చక్కటి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసేసాను. చాలామంది ఆలివ్ ఆయిల్
వాడాలి అని చెప్తూ ఉంటారు. సో మీరు ఉంటే ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు, లేదంటే రెగ్యులర్ ఆయిల్తో కూడా మీరు చేసుకోవచ్చు. మరొకసారి మిక్స్ చేసేసుకొని మన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసి బేక్ చేయటమే.